హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనం రాఖీ స్పెషల్ స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం. మనం చేసేది బేసన్ సూజీ లడ్డు అండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక కప్పు దాకా శనగపిండి తీసుకుందాము. ఈ శనగపిండిని అయితే జల్లించుకొని తీసుకోవాలి. శనగపిండి మొత్తం ఇలా జల్లించుకొని పెట్టేసుకోండి. తర్వాత సేమ్ కప్పుతోటి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ కూడా తీసుకోవాలి. సూజీ అన్నమాట. ఇలా ఒక బౌల్లోకి వేసుకుందాం మెజర్ చేసుకొని. తర్వాత షుగర్ని మిక్సీ పట్టుకుందాం. ఇలా షుగర్ని మిక్సీ పట్టుకొని పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న ఈ షుగర్ పౌడర్ని కూడా సేమ్ కప్పుతో మెజర్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత నెయ్యి వచ్చేసి కూడా సేమ్ కప్పుతో ఒక కప్పు దాకా నెయ్యి తీసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం కరగాలి. కరిగిన తర్వాత ఇందులోకి బొంబాయి రవ్వ వేసుకోవాలి. రవ్వ ఒకేసారి మొత్తంగా వేయకండి. రవ్వను మెల్లిమెల్లిగా ఇలా వేసుకుంటూ కలుపుకుంటే ఉంటలు కట్టకుండా ఉంటుంది. ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ రవ్వ అంతా బాగా నెయ్యిలో కలిసిపోతుంది. ఇలా నెయ్యిలో మంచిగా రవ్వ కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇక్కడ శనగపిండి తీసుకున్నాం కదా, శనగపిండి అనేది వేసేసుకోవాలి. శనగపిండి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ను సిమ్లో లేదంటే మీడియంలో పెట్టుకోండి. అప్పుడే అడగంటకుండా ఉంటుంది. అండ్ మనం ఈ స్వీట్ చేసుకునేటప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ అన్న వాడండి, లేదంటేనంటే కొంచెం మందపాటి కడాయిలనైనా చేసుకుంటే అడగంటకుండా ఉంటుంది. కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ ఉండాలి, అస్సలు వదిలేయద్దనమాట. కాసేపటికి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా కలుపుతూనే ఉండండి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇక్కడ మనము ఇలా కలుపుతూ ఉన్నాం కదా, కాసేపటికి ఇలా నెయ్యి అనేది వదులుతుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు కూడా మనము ఒక 2-3 నిమిషాల్లో కలుపుకుంటూ ఉండాలి. ఇలా నెయ్యి అంతా సపరేట్ అవుతుంది. ఇలా బబుల్స్లా వస్తుంది కదా, ఈ విధంగా కావాలన్నమాట. మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇంకా స్టవ్ కట్టేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి. స్టవ్ కట్టేసిన తర్వాత కొంచెం వేడిగా ఉంటుంది కదా, అడగంటకుండా 1 నిమిషం ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇలా ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసేసుకోవాలి. దీన్ని అంతా కూడా ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం చల్లారడానికి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ వేసుకుందాము. ఇలాచీ పౌడర్ ఇప్పుడు వేసామంటే కొంచెం ఇది వేడిగా ఉంది కదా, ఇందులో కలిసి ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుందన్నమాట. అందుకే ఇప్పుడు వేస్తున్నాను. ఇదంతా బాగా ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు షుగర్ పౌడర్ వేసుకుందాము. షుగర్ పౌడర్ వేసేటప్పుడు మంచిగా కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు వేసేసుకోండి. బాగా వేడిగా ఉన్నప్పుడు వేయొద్దన్నమాట. ఇలా షుగర్ పౌడర్ వేసేసుకొని కొంచెం వేడిగా ఉంది కదా, అందుకే స్పాచులా తోటి కలుపుతున్నాను. ఇదంతా బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చెయ్యి తాకేంత విధంగా ఉన్నప్పుడు చేతితో కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మనకి ఇలా అవుతుందన్నమాట. అప్పుడు మనం చేతితోటి మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇక్కడ మస్క్మిలన్ సీడ్స్ అంటే కర్బూజా విత్తనాలు వేస్తున్నాను నేను. వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లడ్డూలను చుట్టేసుకోవచ్చు. లడ్డు సైజ్ అనేది మీ ఇష్టంగా చూసి లడ్డు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను లడ్డూలని. ఈ సైజులో చేసుకుంటే బాగుంటుంది. ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇంకొక లడ్డు కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం బోలెడంత డబ్బులు పెట్టి కొనవలసిన అవసరం లేదు. ఇంట్లోనే హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది కూడా ఇలా రెడీ అయిపోయింది. వీటిని అన్నిటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము. అన్ని లడ్డూలు కూడా రెడీ అయిపోయినాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ రాఖీకి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా వచ్చాయో.
చాలా అంటే చాలా బాగున్నాయి. చూసారు కదా, నెయ్యి కూడా మనము మంచిగా ఒక కప్పు దాకా తీసుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా అండ్ టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా, బేసన్ సూజీ లడ్డు. మరి మీకు ఈ సింపుల్ రెసిపీ, స్వీట్ రెసిపీ నచ్చినట్టయితేనంటే మీరు కూడా రాఖీకి ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్